மாலை இறைந்தும் வல்லாவார் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்டானீனை புத்தூரோம் கொடை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லாவார் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्रिविवस्वद्वादे अभिनो गुणाहि गृहणोदीशविधराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा सहसोऽयामनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वन्धुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो विवोधर्णः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమునందు చుడి కొడుతనాచ్యారు సంభావనై. ఈ విధంగా వారణమాయనం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబ్రాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీర్తమాగోరిం సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే పురాణం యథాస్త్రీయ ప్రియా ఏవం భవస్య కృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తథామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం
రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తికి, రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం వారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. గారి తరఫున వస్త్రాలు సమర్పించారు. అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులాగక్కర్లేదు. బస్సులోనూ మీకు పెట్టుబట్టడానికి కూడా అవకాశం కల్పించారు. ఈ తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు.